హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాం. మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు వచ్చేసి సొరకాయ అయితే నేను గారెలు చేస్తున్నానండి. చాలా టేస్ట్గా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇవి వచ్చేసి బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ స్నాక్స్ కానీ మనం ఎక్కడన్నా టూర్ వెళ్తున్నా తీసుకెళ్తే చాలా బాగుంటాయండి. ఫస్ట్ అయితే నేను సొరకాయ తీసుకున్నానండి, లేత సొరకాయ తీసుకున్నాను. మనం లేత సొరకాయ అంటే ఇలా గోరుతో గిల్లామంటే కానీ లేతగా ఉందంటే అది లేతదని. ఇప్పుడైతే సొరకాయ తీసి కడిగి పక్కన పెట్టానండి. ఈలోకి అయితే కారం కోసం అనేసి పచ్చిమిర్చి తీసుకున్నాను. మనం కారం సరిపడా పచ్చిమిర్చి తీసుకున్నా. అలాగే ఒక 10 దాకా ఎల్లుల్లిపాయలు వేసాను, ఒక చిన్న అల్లం వేసానండి. వేసి ఇలా అయితే మరి మెత్త పేస్ట్ లాగా చేసుకోకూడదండి, ఇలా కచ్చాబచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి. మనం అక్కడక్కడ తింటుంటే తగులుతూ ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది. కారం అయితే పట్టి పక్కన పెట్టానండి. ఇప్పుడు వచ్చేసి సొరకాయ తీసుకున్నాను. నేను కింద పైన అయితే తీసేసాను. నేనైతే చెక్కు తీయడం లేదండి, లేతగా ఉందనేసి చెక్కు తీయడం లేదు. ఇలా అయితే చూడండి, మనం ఇలా తురుముకోవాలండి. మనము అన్నిటికీ మనం చెక్కు తీస్తాం కానీ అందులోనే పోషక విలువలు ఎక్కువ ఉంటాయండి. మరీ ముదురుది లేకుండా ఇలా లేత తీసుకున్నామంటే డైరెక్ట్ తురిమేసుకోవచ్చండి. మనం ఇలా పొడువుగా బాగా తురుముకోవాలండి. అప్పుడే మనకు గారెలు అనేది అక్కడక్కడ తినేటప్పుడు పంటికి తగులుతుంది, అలాగే టేస్ట్ బాగుంటుందండి. నేనైతే మొత్తం సొరకాయ తురిమేసానండి. నాకు వచ్చేసి ఒక పెద్ద కప్పు దాకా అయిందండి సొరకాయ తురుము. చూడండి, అంత తురిమి ఈ విధంగా పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకున్నాను. మనకు సొరకాయ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా. ఆడవాళ్ళకైతే ఇంకా మరి మంచిదండి సొరకాయ. ఏదో ఒక విధంగా రూపంలో తీసుకుంటే మనకి ఎన్నో పోషకాలు ఉంటాయండి. సొరకాయలో మాత్రం ఆరోగ్యానికి చాలా మంచి సొరకాయ తీసుకున్నాక అలాగే ఇందాక పచ్చిమిర్చి పేస్ట్ పట్టి పెట్టాం కదండి, అది వేసాను. అలాగే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, కొంచెం పుదీనా వేసానండి. వేసి ఇప్పుడైతే బియ్యం పిండి వేసానండి. నేను ఒక కప్పు దాకా అయితే సొరకాయ తురిమైంది కదా, 2 కప్స్ బియ్యం పిండి అయితే సరిపోతుందండి. అలాగే 1 స్పూన్ వచ్చేసి జీలకర్ర వేసాను. అలాగే నువ్వులండి, మనం నువ్వులు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుందండి. ఇందులో మాత్రం చాలా బాగుంటాయి గారెలు. ఇప్పుడు వచ్చేసి టేస్ట్కి సరిపడా ఉప్పు అండి. ఇప్పుడైతే వాటర్ ఏం అవసరం లేదండి, మనకి సొరకాయలో ఉండే వాటరే సరిపోతుందండి. పిండి మనం బాగా వేళ్ళతో మత్తన చేసి పిసికామంటే కన్నా మనకి పిండి అనేది బాగా సాఫ్ట్గా అయిపోతుందండి. ఇలా పిసుకుతున్నామంటే ఉల్లిపాయలు కూడా అక్కడక్కడ తిక్కొని ఉన్నట్టు కూడా విడిపోయి పాయలుగా అయిపోతాయి. ఇలా ఉల్లిపాయలో వాటర్ ఉంటుంది, అలాగే సొరకాయలో వాటర్ ఉంటుంది కదా, మనకు ఆ వాటర్కి పిండి అంతా సరిపోతుందండి. ఒకవేళ పిండి ఎక్కువ వేసారంటే కొంచెం చిలకరించుకొని పిండి కడిపి ముద్దగా పెట్టుకోండి. నాకైతే ఏం వాటర్ అవసరం లేదండి, అదే ముద్దగా అయిపోయింది. చూడండి, బాగా మనకు ఒక్క సొరకాయ కప్పు తురుము అయితే 2 కప్పులు బియ్యం అయితే సరిపోతుందండి. ఇలా తురుముకొని చేసుకుంటేనే చాలా బాగుంటుంది. మనం గ్రైండ్ చేసి వేసామంటే పేస్ట్ లాగా అయిపోతుంది సొరకాయ. అందుకనేసి ఇలా తురిమి వేయండి. కానీ ఇది నానబెట్టకూడదండి, చేసిన వెంటనే చేసేసుకోవాలండి. ఎందుకంటే పిండి లూజ్ అయిపోతుంది తొందరగా. సొరకాయలో వాటర్ ఉంటుంది కదా, పిండి చాలా లూజ్ అవుతుంది. అందుకనేసి అలా తడుపుకోవాలి, ఇలా చేసేయాలండి, అంతేనండి. నేను ఫస్ట్ అయితే ఒక కవర్ తీసుకున్నానండి. మీ ఇష్టం, బటర్ పేపర్ ఉన్న బటర్ పేపర్ వేసుకోవచ్చు. ఇలా ప్లాస్టిక్ కవర్ తీసుకున్నాను. తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసి కవర్ కల్లా అప్లై చేశానండి. చేసి మనం ఏ సైజు గారె కావాలనో ఆ సైజులో ఒత్తుకోవాలండి. సింపుల్గా, మరీ మందం లేకుండా మరీ పతలాగా లేకుండా మీడియం సైజులో ఒత్తేసుకోవాలండి. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో ఒత్తేసుకోవాలి. చూడండి, నేను ఒత్తుతుంటే అక్కడక్కడ సొరకాయ కానీ మనకు నువ్వులు కానీ మనకు అన్నీ కనిపిస్తుంటాయండి. తినేటప్పుడు కూడా టేస్ట్ అనేది అలాగే ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇలా మధ్యలో హోల్ పెట్టడం వల్ల మనకనేది చుట్టూ అనేది ఆయిల్ పీల్చుకొని బాగా కాలుతుందండి. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇది వచ్చేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి. మరి హై వద్దు, లో వద్దండి. లో పెట్టారంటే ఆయిల్ పట్టేస్తాయి. మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. ఇలా చూడండి, ఈజీగా వచ్చేస్తాయండి మనకి. మరీ థిక్నెస్ కొద్దు లేకుండా ఇలా చేసామంటే కన్నా ఇలా కాల్చుకోవాలి. మనం దూరగా కాల్చుకుంటే కన్నా క్రిస్పీగా వస్తాయి. లేదు క్రిస్పీగా అవసరం లేదంటే ఇలాగైనా కాల్చుకొని తినొచ్చండి. నేను ఎత్తింగ్ ఒకేసారి ఒక 4-5 ఒత్తేసుకున్నానండి, తొందరగా అవుతుంది అనేసి. ఆయిల్ అయితే బాగా హీట్ అయింది కదా, ఒకేసారి 4-5 వేసేసాను. చూడండి, ఈ మాదిరిగా అయితే కాల్చుకోవాలి. ఆయిల్ అనేది అస్సలు పీల్చుకోండి, ఎక్కువ బియ్యం పిండి కదండి, మనకి ఆయిల్ అనేది కూడా ఎక్కువ పట్టుకో. గారెలు అనేది చాలా టేస్ట్ ఉంటే చాలా బాగుంటాయండి. అసలు ఇవి సొరకాయతో చేసామా అని కూడా ఎవరు కనుక్కోలేరండి, అంత టేస్ట్గా ఉంటాయి. చూడండి, ఒకేసారి ఇలా 3-4 అయినా కాల్చి పడేయచ్చండి. అతుక్కోవండి. మనం ఇలా ఆయిల్లో ఒకటి వేగిన తర్వాత పైకి వచ్చిన తర్వాత ఇలా వేసుకుంటూ ఉన్నామంటే మనకు అనేది అప్పుడు అతుక్కోకుండా గారెలు అనేది ఈవెన్గా ఏగుతాయండి. ఇలా మిగతా వాటిని అన్నిటి కూడా ఇలా ఫ్రై చేసేసానండి. మొత్తము మనం
చూడండి ఒక టిష్యూ పేపర్ పైన అయితే వేసేసాను. ఆయిల్ కూడా ఎక్కువ ఏం టిష్యూ పేపర్కి అసలు అంటుకోలేదండి. చాలా బాగా వచ్చాయి. అసలు రాని వాళ్ళు కూడా చేయొచ్చండి. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చు. ఇరగవు, ఏం లేదు. చాలా హెల్తీదండి ఇదైతే. అండి చూడండి గారెలు ఎన్ని అయ్యాయి. నాకు 2 కప్స్కే వచ్చేసి దాదాపు 20 గారెల దాకా పైన వేయండి. ఇది వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్ కానీ బ్రేక్ఫాస్ట్కి కానీ పిల్లలకి మనం ఏదైనా స్నాక్స్గా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చండి. చాలా ఇష్టంగా తింటారు పిల్లలైతే. తినండి, సింపుల్ అండ్ ఈజీగా సొరకాయతో అయితే అప్పాలు రెడీ అయిపోయినాయండి. చూడండి ఆయిల్ అనేది లేదు, ఇరుగుతే కానీ లోపల సాఫ్ట్గా మనకు పైన క్రంచీగా చాలా టేస్ట్గా ఉంటుందండి. అంతేనండి, ఎంతో సింపుల్ అండ్ ఈజీగా సొరకాయ గారెలు అయితే రెడీ అయిపోయినాయి. మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.